హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టై ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు ఒక ఆర్డర్కి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ కోసం అయితే ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చామండి. ఈ ఆర్డర్ అయితే చెన్నై నుండి సుష్మా మేడం గారు అయితే ఆర్డర్ చేసుకున్నారండి. మ్యారేజ్ కోసం అని వాళ్ళ పాపకి అండ్ తన కోసం అయితే బౌస్ ఆర్డర్ చేసుకున్నారు. మేడం అయితే డ్రెస్సెస్ అండ్ శారీ పిక్స్ అయితే నాకు షేర్ చేశారు. వాటికి సెట్ అయ్యేలాగైతే డిజైన్ చేయమని చెప్పారు. ఇక నేనైతే వాటికి కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా తీసుకున్నానండి. నాతో పాటు మా బాబు అండ్ మా అత్తయ్య గారు కూడా వచ్చారు. మా బాబు అయితే మీకు హాయ్ చెప్తున్నారు. ఇవేనండి నేను కస్టమైజ్ చేసిన బౌస్. సేమ్ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగైతే కస్టమైజ్ చేశాను. ఇందులో స్పెషల్గా ఎంబ్రాయిడరీ బౌ అండి, చూసారు కదా ఎంత బాగుందో. మేడంకి కూడా నచ్చి ఇంకో 2 ఎంబ్రాయిడరీ బౌస్ అయితే ఆర్డర్ చేశారు. ఆ 2 బౌస్ అయితే వీడియోస్ తీయలేకపోయానండి, బట్ ఫొటోస్ అయితే మీ క్లాస్లో యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇది వచ్చేసి వాళ్ళ పాప కోసం అండి. మెహందీ కలర్లో అయితే దీన్ని నెట్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేయమని చెప్పారు. చాలా సింపుల్గా అయితే డిజైన్ చేశాను. జస్ట్ స్టోన్ చైన్ యాడ్ చేయడం వల్ల ఈ బౌక్ అయితే మంచి లుక్ వచ్చింది. అండ్ ఈ ఎల్లో బౌ అండి, ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేయడం వల్ల చాలా షైన్ గా అయితే కనిపిస్తుంది. ఈ బౌ కి కింద అయితే పెడల్ చైన్ యూజ్ చేశాము, అందుకని పెట్టుకున్నా కూడా చాలా ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. ఈ బౌ అయితే బ్లాక్ కలర్ లో నెట్ ఫ్యాబ్రిక్ తో అయితే డిజైన్ చేశాము. పైన అయితే పెరల్స్ ని యాడ్ చేసి స్టిచ్ చేసాము. అండ్ ఆ పెరల్స్ కూడా సేమ్ సైజ్ కాకుండా 3 సైజెస్ అయితే ఫ్యాబ్రిక్ లో యాడ్ చేసాము. వాటి వల్లే ఈ బౌ కి లుక్ వచ్చింది. ఈ బౌ చూసారు కదండి ఎలా ఉందో. మేడం అయితే మాకు పాప డ్రెస్ పిక్ అయితే షేర్ చేశారండి. అందులో అయితే 3 షేడ్స్ అయితే ఉన్నాయి అండ్ సేమ్ అలాగే ఉండాలని చెప్పారు. అందుకే 3 లేయర్స్ కూడా యాడ్ చేసి 3 లేయర్ బౌ అయితే డిజైన్ చేశాను. అండ్ ఈ బౌ అయితే చాలా 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 స్పెషల్ అండి. అసలు ఎంబ్రాయిడరీ బౌ ఇది చూసారు కదా ఎలా ఉందో. మొత్తం కూడా పైన వైట్ పెరల్స్ యూజ్ చేశాను అండ్ కింద అయితే లైట్ గా కొద్దిగా అక్కడక్కడ పెరల్స్ అయితే యూజ్ చేసి మొత్తం ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసాను. అండ్ బ్యాక్ కూడా క్లిప్ ని అయితే పెట్టాను. దీనికోసం పడిన కష్టమే అసలు అంతా ఇంత కాదండి, అసలు చాలా టైం పట్టింది ఈ బౌ అయితే. అండ్ ఈ ప్రింటెడ్ స్క్రంచీని అయితే మేము ఆర్డర్ లో రిటర్న్ గిఫ్ట్ లాగా యాడ్ చేసామండి. స్క్రంచీస్ లో అయితే ప్లెయిన్ అండ్ ప్రింటెడ్ స్క్రంచీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా మేము సెండ్ చేస్తాము. ఇందాక చెప్పాను కదండి, ఇంకో 2 ఎంబ్రాయిడరీ బౌస్ అయితే ఎక్స్ట్రాగా ఆర్డర్ చేశారని చెప్పేసి, అవేనండి ఇవి 2 కూడాను. ఈసారి ప్యాకింగ్ లో కొన్ని చేంజెస్ అయితే చేశామండి. అలా చేయడం వల్ల అయితే ఆర్డర్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఈ ఆర్డర్ అయితే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశాము. మేడం అయితే ఫస్ట్ 5 బౌస్ మాత్రమే ఆర్డర్ చేశారండి. అవి చూసాక మళ్ళీ 2 బౌస్ అయితే ఆర్డర్ చేశారు. అండ్ లాస్ట్ లో డిజైన్ చేసిన 2 బౌస్ వీడియో కూడా మేము తీయలేకపోయామండి. అందుకనే నేనైతే మీకు పిక్స్ మాత్రమే యాడ్ చేశాను. మీకు కూడా ఇలాంటి కస్టమైజ్డ్ బౌస్ కానీ స్క్రంచీస్ కానీ కావాలంటే మా వాట్సాప్ నెంబర్ 9390753006కి మెసేజ్ చేయండి. అండ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.